అందరికీ నమస్కారం. ఈ వారము ఆదివారం రోజు ఇవాళే బయలుదేరి వచ్చాము. వచ్చేసరికి 10 అయిపోయింది. కొంచెం ఆలస్యంగా రావాల్సి వచ్చింది. అయితే యాక్చువల్గా అసలు ఈ వారం నిన్న వచ్చి ఉంటే కనుక బంతి నారేద్దాం అనుకున్నామండి. లాస్ట్ ఇయర్ సీజన్ ఎండింగ్లో వేసాము బంతి నార. అసలు ఎలా ఉంటుందో చూద్దాం అసలు ట్రైల్ పర్పస్ అని చెప్పి కొన్ని మొక్కలు వేసాము. అప్పుడు తర్వాత సరే ఈ సంవత్సరం మాత్రం కరెక్ట్గా పండగల సీజన్ చూసుకొని ఆ టైంలో బంతి నారేద్దాం అనుకున్నాము. అయితే దానికన్నా ముందు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విత్తనాలు ఉంటాయి కదండి, అవి తీసుకొచ్చి రెడీగా పెట్టాను. రెడీగా పెట్టి పూల్సింగ్ దేమో వాళ్ళకి చెప్పాను, ఇట్లా తొలకరి రాగానే విత్తనాలు చల్లేద్దాము. అవి ఒక అడుగు ఎత్తు పెరిగిన తర్వాత తోటలో మొత్తం కలయి దున్నేసేసి అది కుళ్ళిపోయిన తర్వాత అప్పుడు బంతి వేద్దామని అనుకున్నాను. కానీ ఈ సంవత్సరం నేను పండగల చార్ట్ అదంతా ఆ లిస్ట్ చూసినప్పుడు నాకు దాన్ని ఇప్పుడు వేసాను అనుకోండి, దీనికి ఒక 70 రోజులు సమయం పడుతుంది. ఈ లోపు నేను ఆ ల్యాండ్ ప్రిపరేషన్ చేయడం అనేది కుదరదు. అందుకని చెప్పేసి సరే ఆ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విత్తనాలు అనేది ఇప్పుడు ఆపేసేసి దాన్ని పోస్ట్ పోన్ చేసేసి బంతి వేసేసి ఆ బంతి తోట పూర్తయిపోయిన తర్వాత మాన్సూన్ సీజన్ ఎండింగ్ టైంలో వర్షం పడుతున్నప్పుడు ఇట్లా చల్లేద్దాంలే అని అనుకున్నానండి. కాకపోతే ఆ మాట అనుకుని నేను పూల్సింగ్ ఏమో చెప్పడం మర్చిపోయాను. మొన్న ఫస్ట్ వర్షం పడగానే వాళ్ళు దాంట్లో అవి మొత్తం చల్లేశారు విత్తనాలు. చల్లి కూడా ఒక 10 రోజులు అయిపోతుంది. కానీ ఇప్పుడు మేము తప్పనిసరిగా వాళ్ళు వాటిని అది మొలకెత్తినే లేదు కూడా నేను లోపలికి వెళ్ళి చూడలేదు. కానీ అనుకోకుండా అసలు అంతకుముందు సంవత్సరం వేసాం కదండి, వాటి విత్తనాలు కొన్ని పడిపోయి ఉంటాయి కదా, అవే వాటంతా అవే పడి అసలు వర్షం లేనప్పుడు ఎండాకాలంలో పడి మొలిచినాయండి. చాలా జనుము విత్తనాలు ఉన్నాయి, జనుము మొక్కలు ఉన్నాయి. ఇదిగోండి చూడండి ఎలా వచ్చినాయి. ఇవి అన్నీ మేము వేసినవి కాదు, అంటే మేము వేసినాయే. లాస్ట్ ఇయర్ అప్పుడు వేసాం కదా, వాటి నుంచి కొన్ని విత్తనాలు పడిపోతాయి కదా అవి. ఇది మేమైతే ఎంత ఆశ్చర్యపోయి ఉంటాయండి, అసలు ఎండాకాలంలో బాగా ఎండలు వస్తున్న టైంలో ఇవి విత్తనాలు మొలకెత్తినాయి. నువ్వు ఎందుకు వస్తున్నావు లక్కి? నేల బాగా పదునుందండి, ఇట్లా కాలు వేస్తే అడిగేస్తే దిగిపోతుంది. నాకు తెలిసి ఇప్పుడు రోటర్వేటర్ వేయటం రాదు, రోటర్వేటర్ నడపటం కుదరదు, కొంచెం అసలు దిగిపోతుంది కాలు. ఇదిగోండి ఇవన్నీ అవే జన్ము వాడంతా అవి పడి మొలిచినాయి ఇవన్నీ. ఇంకా అటు సైడ్ అయితే 6 అడుగులు 7 అడుగులు కూడా పెరిగిపోయి ఉన్నాయండి బాగా. మొన్న చల్లారు ఈ జనుము విత్తనాలు, అవన్నీ విత్తనాలు కలిసి ఉన్నాయి కదా, నెమళ్ళు వస్తున్నాయి అవి తినటానికి లోపలికి. నేను పొద్దున వచ్చేసరికి 10ంటికి కూడా లోపల నెమళ్ళు ఉన్నాయండి, చక్కగా తింటున్నాయి ఆ విత్తనాలు ఏరుకొని. ఇప్పుడు ఆ విత్తనాలన్నీ వేస్ట్ అయిపోయినాయి, ఎందుకంటే దున్నేస్తే అవన్నీ మళ్ళీ పోతాయి. నెక్స్ట్ మళ్ళీ తీసి తెప్పించి ఆ బంతి సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేయాలి అప్పుడు. ఇదిగోండి ఇదంతా చూడండి, ఇదంతా మేము వేయలేదు, అవే వచ్చినాయి. ఇప్పుడు ఈ వీక్లో ఒకసారి రోటావేటర్ కలయి దున్నేసేసి మొత్తం తోటంతా ఫస్ట్ ల్యాండ్ ప్రిపరేషన్ చేసి ఆ తర్వాత బంతి వేద్దాం అనుకుంటున్నాము. అసలు అది ఎట్లా వేయాలి ఏంటనేది మొత్తం ఈ సీజన్లో దాన్ని ఎలా వేయాలి, దాని షెడ్యూల్ ఏంటనేది మొత్తం చార్ట్ తయారు చేసుకున్నాను, ఇంట్లోనే ముందే ప్రిపేర్ చేసుకున్నాను. బంతి తోట ఎలా వేయాలనే దానికి మొత్తం నోట్స్ రాసి పెట్టుకున్నాను ముందుగానే. 1 ఎకరంలో వేయటానికి మార్కెట్ లక్ష్యం అంటే బోనాలు, శ్రావణ మాసం, లక్ష్మీ పూజలకి ఆగస్టు నెలలో వేయాలంటే నారు ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయాలి. అదే మార్కెట్ లక్ష్యం కనుక వినాయక చవితి, బతుకమ్మ, దసరా, దీపావళి ఇవి అయితే ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి, ఎన్ని మొక్కలు ఎంత దూరంలో పెట్టుకోవాలి, తర్వాత మొక్కలు బయోచార్ తీసుకుని దాన్ని యాక్టివేట్ చేసి అది వేయాలి, తర్వాత మొక్కలు నాటి గుంటల్లో మేము తయారు చేసుకున్న ఎరువులు వేసుకోవాలని ఇట్లా మొత్తం అంటే వాళ్ళకి పులిసింది ఏమో వాళ్ళకి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ చెప్పాలంటే అవన్నీ ముందే రాసి పెట్టుకున్నాను అనమాట ఇలాగా. తర్వాత జీవామృతం ఎప్పుడు ఇవ్వాలి, ఫస్ట్ 15 రోజులకు ఒకసారి ఫస్ట్ ఇవ్వాలి జీవామృతము, తర్వాత మళ్ళీ 30 రోజులకి, తర్వాత అంటే 1 మంత్ తర్వాత జీవామృతం ఇవ్వాలి, ప్లస్ పించింగ్ చేయాలి. పెట్టిన తర్వాత 45 రోజులకి జీవామృతము, తర్వాత ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్ స్ప్రే చేయాలి, అంటే పూత ఎక్కువగా ఎంకరేజ్ చేయడానికి. ఇలా మొత్తము రాసి పెట్టుకున్నాను. బంతి కాసించే పురుగులు ఏమేమి ఉంటాయి, వాటిని ఎలా తిప్పి కొట్టాలని ఇవన్నీ రాసుకున్నాను అనమాట. ఈ విధంగా 1 ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుంది సుమారుగా ఇవన్నీ రాసుకున్నాను. నేచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ 4 ఇయర్స్ నిజంగా చెప్పాలంటే అసలు ఏమీ చేయలేదండి. జస్ట్ ల్యాండ్ అలా వదిలేసేసి దాన్ని హీల్ అయ్యడానికి వదిలేసాము. తర్వాత నేను ఫస్ట్ టైం బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇది ఇలా చేయాలి, ఇక్కడ ఇలా రావాలి, ఇది ఇలా రావాలని చెప్పి తోట మొత్తాన్ని ఒక డ్రాయింగ్ తీసుకున్నాను. అది కూడా వీడియోలో చూపించాను కదా. దాని ప్రకారంగా ఫస్ట్ 5 లేయర్ వేయాలనుకున్నాను. లాస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్గా 5 లేయర్ వేసాము. అది మొన్న మే 21వ తారీఖుతో సంవత్సరం టైం పూర్తి చేసుకుందండి.
ఇది చూడండి, ఇది ఈ సంవత్సరం అంటే 2026 సంవత్సరం జనవరి 26వ తారీఖు ఇలా ఉందండి. మళ్ళీ ఇప్పుడు ఈ జూన్ నెలలో ఇలా ఉంది. ఇంకా 5 లేయర్ ప్లేస్లోకి వెళ్తే ఎంత మంచిగా అనిపిస్తుంది, ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. మేము ఎంజాయ్ చేస్తున్నాం కూడా. ప్రస్తుతానికి ములక్కాళ్ళు వస్తుంది, బాగా వస్తున్నాయి ములక్కాళ్ళు, బొప్పాయి వస్తుంది. ఇంకా లాస్ట్ ఇయర్ పసుపు అవన్నీ హార్వెస్ట్ చేసాము. హార్వెస్ట్ చేసి తీసి మళ్ళీ సీడ్ తయారు చేసి మళ్ళీ పెట్టామండి. ఇప్పుడు వరకు అయితే మంచిగా అనిపించిందండి మాకు. చూడండి, అవిసె మొక్కలు వాటంతా అవే పడి మళ్ళీ మొలకెత్తినాయి విత్తనాలు. ఇవన్నీ అవే. ఇవ్వండి పసుపు మొన్న పెట్టాం కదా, ఇవన్నీ మెల్లగా అన్నీ మొలక వస్తున్నాయి. ఇవ్వండి ఇవన్నీ మొన్న వేసాం కదా, అదిగోండి చివరి దాకా అన్నీ మళ్ళీ వచ్చినాయి. ఇవన్నీ మొన్నే వేసినాయి. ఇక ఇవన్నీ పసుపు మొన్న వేసినాయే. ఎగ్జాక్ట్గా 2 weeks. ఫస్ట్ టైం వేసినాయి. నేను ఏం చేశాను అనుకున్నా, అన్ని అరకేజీ విత్తనాలే కొన్ని విత్తనాలు చేసా ఫస్ట్ ఇయర్. మళ్ళీ వచ్చిన విత్తనాలని మళ్ళీ పెట్టా, అన్ని విత్తనం చేసి పెట్టా లాస్ట్ ఇయర్. మళ్ళీ ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ వాటిని విత్తనం చేసి పెడితే నెక్స్ట్ ఇయర్ నుంచి వాటిని ఏం చేయాలో చూడాలి. ఈ పోయిన వారం ములక్కాళ్ళు కనీసం ఒక 50 దాకా హార్వెస్ట్ చేసి ఉంటాము. ఈ వారం వచ్చేసరికి మళ్ళీ అన్ని పిందెలు ఉన్నాయి, ఎక్కువగా లేవు. కానీ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మళ్ళీ ఎక్కువగా ఉంటాయి, బాగుంటాయి. చూడండి ఉసిరి చెట్టు ఎలా పెరిగిందో, ఎంత పెరిగిపోయింది, 10 feet హైట్ పెరిగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తా అంటే కందకాలు ఉన్నాయి కదా, కందకాల్లో మేము తోటలోంచి సేకరించిన వేస్ట్ ఉంటుంది కదండి, కందకాలు. వీటిలో మొత్తం మేము ఇక్కడ దీంట్లోంచి చాప్ చేసింది అన్నీ, ఇంకేదైనా అగ్రికల్చరల్ వేస్ట్ అవన్నీ దీంట్లో వేసాము. వీటిల్లో జనుము వేసాము లాస్ట్ ఇయర్. ఇక్కడ ఆ జనుముని కట్ చేసేసి మళ్ళీ దీంట్లోనే వేసేసాము. ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ వీక్ కొంచెం ఇది ఉంటుంది కదా, మన వేస్ట్ డీకంపోజర్ది స్ప్రే చేస్తాము. కొద్దిగా లైట్గా డీకంపోజ్ అవ్వగానే దీంట్లో కందులు విత్తనాలు చల్లుతాము. కంది చల్లితే మంచిగా అన్ని కందకాల్లో కందులు వస్తాయి ఈ సీజన్లో. అలానే అనుకున్నాను, చూడాలి ఎలా ఉంటుందో. చూడండి ఈసారి వచ్చేసరికి దానిమ్మ ఎలా వచ్చింది చూడండి పూత. ఇది ఎలానో ఇరిగింది కొమ్మ, చూడండి ఎట్లా వచ్చిందో పూత. ఇది భగవాన్ వెరైటీ అండి దానిమ్మ. కానీ ఆ మొక్కకి ఎక్కువ వచ్చింది దీనికన్నా కూడా. ఇది దీనికి ఆల్రెడీ కాయ కూడా స్టార్ట్ అయింది. నేను అనుకున్న దాంట్లో విధంగా ఎగ్జాక్ట్గా 5 లేయర్ మోడల్ అనేది ఇప్పుడు వరకు మేము దాని నుంచి తీసిన ఈల్డ్ ప్రకారం చూస్తే అది చాలా మంచిగా సక్సెస్ఫుల్గా అనిపించిందండి. ఇప్పుడు 5 లేయర్ మోడల్ కొంతమంది అది సక్సెస్ఫుల్ కాదు, అది ఫెయిల్యూర్, కొంచెం డ్రాబ్యాక్స్ ఉన్నాయని చెప్పారు. రకరకాల ఫ్యాక్టర్స్ అనేవి దాన్ని రకరకాల పారామీటర్స్ ఉంటాయండి. వాళ్ళు తీసుకున్న విధానాన్ని బట్టి కూడా అది సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మనము చెప్పలేమండి. ఒక్కొక్క రైతుకు ఒక్కొక్కలాంటి అనుభవాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు దాన్ని ఎంత విస్తీర్ణంలో తీసుకున్నారు. 36x36 తీసుకున్నాం అనుకోండి, మొక్కల మధ్య దూరం చాలా దగ్గరగా ఉండి అన్ని కంజెస్టెడ్గా ఉండటం వల్ల మనకి అది కొంచెం తిరగడానికి ఈజీగా ఉండదు. కొంచెం మరీ దగ్గరగా అయిపోయి మొక్కల స్పేసింగ్ అనేది మనకి నడవడానికి ఫ్రీగా ఉండదు. మొక్కల మధ్య గ్యాప్ కూడా ఎక్కువ లేకపోవటం వల్ల మొక్కలు పెరిగే విధానం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని చెప్పి అది ఒకలాగా అయి ఉండొచ్చు. అది కాకుండా మొక్కల సెలక్షన్ కూడా 4 మూలల 4 మహావృక్షాలు మామిడి చెట్లు లాంటివి తీసుకున్నారనుకోండి, అవి పెద్దగా పెరిగిపోయి వాటి నీడ వచ్చేసింది అనుకోండి, మధ్యలో మిగిలిన మొక్కలన్నిటికీ నీడ వస్తే సరిగ్గా పెరగవు కదా, అలా కూడా అయి ఉండొచ్చు. నేనేం చేశాను అంటే అందుకే నేను మహావృక్షమే తీసుకున్నాను. కాకపోతే వెడల్పు ఎక్కువగా పెరిగే మహావృక్షం కాకుండా పొడవు ఎక్కువ పెరిగే మహావృక్షం తీసుకున్నాను, అంటే అవకాడో తీసుకున్నాను. అట్లా మొక్కల సెలక్షన్ బట్టి కూడా ఉంటుంది. అయినా సరే ఇట్స్ టూ ఎర్లీ టు సే. అయింది 1 year కదండి, ఇంకొక ఇయర్ అయినాక ఎలా ఉంటుందో కూడా చెప్పాలి. కాకపోతే ఇప్పుడు వరకు అయితే మాత్రం మేము ఆ ప్లేస్లో వెళ్ళడాన్ని, అక్కడ మేము హార్వెస్ట్ చేసడాన్ని చాలా ఆస్వాదిస్తున్నాము. ప్రస్తుతానికైతే ఇమీడియట్గా అయితే మాకు దాంట్లో ఎటువంటి డ్రాబ్యాక్స్ కనిపించలేదు, మంచిగా అనిపించింది. అంటే ఇంకొన్ని కూడా పారామీటర్స్ ఉంటాయండి. ఇప్పుడు దాన్ని మనము కమర్షియల్గా ఆలోచించి వేసామనుకోండి, దానికి వచ్చిన ఈల్డ్ మొత్తం బయట అమ్మాలి అని అనుకొని అది అమ్మడానికి కావాల్సినంత ఈల్డ్ రాలేదనుకోండి, ఒకవేళ
అప్పుడు ఏమనిపిస్తుంది, అది ఫెయిల్యూర్ అనిపిస్తుంది. కానీ నేను ఎట్లా వేసేటప్పుడు ఏమనుకున్నాను, నా కుటుంబ అవసరాలకు సరిపడా దాంట్లోంచి ఏదొచ్చినా సరే తీసుకోవాలని అనుకొని వేశాను కాబట్టి, బయట వాటిని తీసుకెళ్ళి అమ్మాలి అనుకునే ఉద్దేశంతో వేయలేదు కాబట్టి, ఇప్పుడు నాకు దాని నుంచి ఏం వచ్చినా సరే నాకు ప్లస్, నాకు అది ఒక బోనస్ లాగా అనిపిస్తుంది. సక్సెస్ఫుల్ మోడల్ ఆ ఫెయిల్యూర్ అని మనం చెప్పలేము, ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా రైతులు అలా 5 లేయర్ మోడల్ వేయాలనుకున్నారనుకోండి, వాళ్ళకున్న టోటల్ వ్యవసాయ భూముల్లో అంతా ఇప్పుడు ఒక 2 ఎకరాలు ఉందనుకుందాం, ఇప్పుడు 1 ఎకరమే ఉందనుకుందాం, 1 ఎకరంలో మొత్తం 5 లేయర్ బ్లాక్స్ వేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక్క ప్లేస్లో ఒక మూలలో ఒక దగ్గర ఒక బ్లాక్ వేసుకుంటే దానివల్ల మనకు పోయేది ఏం లేదు. మిగిలిన దాంట్లో ఎప్పుడు చేసుకునే వ్యవసాయం చేసుకున్నాం అనుకోండి, ప్రత్యేకించి దానివల్ల నష్టపోయేది ఏముందండి. మనం ఎంత వ్యవసాయం చేస్తున్నా సరే మన వ్యవసాయ భూమిలో కొద్ది సెట్ బ్యాక్స్ వదిలేసుకుంటాం కదా, ఆ సెట్ బ్యాక్స్ వదిలేసామని అనుకొని అలానే దాన్ని ఒక మూలలో వేసేసుకుంటే అయిపోతుంది ఒక 60/60లో. నాకు తెలిసి దాన్ని మరీ 36/36 కాకుండా చక్కగా ఒక 60/60 దాంతో వేసుకుంటే, దాంట్లో ఇప్పుడు మొక్కలు కూడా మూలల్లో ఉండే మొక్కల సెలక్షన్ అనేది మహావృక్షాలు పెద్దగా పెరిగే కాకుండా పొట్టి రకాలు తీసుకొని డ్వార్ఫ్ రకాలు తీసుకుంటే ఎక్కువ నీడ రాదు కాబట్టి, ఈ లోపల వేసే మొక్కల్ని మళ్ళీ ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తాయివాన్ రెడ్ లేడీ బొప్పాయి వేసాము, అది దాని లైఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ అవే మొక్కలు వేసి రిపీట్ చేసుకోవచ్చు. అంటే కొన్ని మొక్కలు పోతాయి కదా వయసు అయిపోయి, మళ్ళీ వాటిని తీసుకొచ్చి పెడదామన్నా సరే చుట్టూ మూలల్లో ఉండే మొక్కల మహావృక్షాల నీడ ఎక్కువగా ఉండటం వల్ల మళ్ళీ దాన్ని రిపీట్ చేయలేకపోతాము. ఎక్కువగా కూరగాయ మొక్కలు అవేమీ రావు నీడ ఉండటం వల్ల. అదే మనము మొక్కలు సెలెక్షన్ చేసుకునేటప్పుడే మూలల్లో ఉండే మొక్కల్ని మహావృక్షాలు లాంటివి వాటినే డ్వార్ఫ్ మొక్కలు తీసుకోవడం చేసుకున్నాం అనుకోండి. నా వరకు అయితే ప్రస్తుతానికి నాకైతే ఆ 5 లేయర్ మోడ్లో 100% మేము సాటిస్ఫైడ్గా ఉన్నాము. మాకు అది మంచిగా అనిపించింది. నేను దాన్ని ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఫెయిల్యూర్ అని కూడా నేనేమి ఒక కంక్లూజన్ ఇవ్వట్లేదు. ఇప్పటి వరకు దాన్ని మాత్రం మేము ఆస్వాదించాను మాత్రం చెప్తాను. అలాగే ఫస్ట్ 5 లేయర్ మోడల్ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాను, సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశాను. అలాగే తోటలో అన్ని దగ్గరలా కొన్ని అన్ని రకరకాల పండ్ల మొక్కలు వేయాలనుకున్నాను, సక్సెస్ఫుల్గా మొక్కలు పెట్టాను. అవి పెరగడానికి టైం పడుతుంది కాబట్టి మనకి ఇప్పుడు వాటి పెద్దగా లేవు కాబట్టి కనిపించదు. ఒక 2 years పడుతుంది అవి పెరగడానికి. ఒక అరెకరంలో షేడ్ నెట్ వేయాలనుకున్నాము, సక్సెస్ఫుల్గా కష్టపడి ఎలాగోలా షేడ్ నెట్ వేసాము. వేసిన తర్వాత దాంట్లో మాకు మా సన్నిహిత కుటుంబాలకు సరిపడాన్ని కూరగాయలు వేయాలనుకున్నాము. అలానే యాజిటీస్గా ఇంప్లిమెంట్ చేసాము. ఆ కూరగాయలు వేసే ముందు రేజ్డ్ బెడ్స్ అనుకున్నాము. ఆ రేజ్డ్ బెడ్స్కి పర్మనెంట్ రేజ్డ్ బెడ్స్ అయితే ఇంకా బాగుంటుంది, మళ్ళీ వాటిని చేయాల్సిన అవసరం ఉండదని దానికి రేజ్డ్ బెడ్స్ 2 లైన్స్లో రేజ్డ్ బెడ్స్ వేసి వాటి పక్కన 2 inch లైట్ వెయిట్ బ్రిక్స్ పెట్టాము. అది సక్సెస్ఫుల్గానే మంచిగానే ఉంది. దాంట్లో కూరగాయలు వేసాము. ఒక 6-7 నెలల నుంచి మీరు కూరగాయలు 6-7 నెలల నుంచి ఒక 8 నెలల నుంచి సక్సెస్ఫుల్గా కూరగాయలు పండించాము. ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు వచ్చినాయి. టొమాటో, మిర్చి, అన్ని రకాల వంకాయలు, బీన్స్, సొరకాయ, బీరకాయ, ఇట్లా దోసకాయ కూడా వచ్చింది, కీర దోసకాయ అన్నీ వచ్చినాయి. ఆకుకూరలు వేసాము. తర్వాత ఎండాకాలంలో కొంచెం కుదరక ఆకుకూరలు మళ్ళీ రిపీట్ చేసి వేయలేదు, కానీ అన్ని కూరగాయలు పండించాము. 6-7 months నుంచి అయితే అసలు ఆల్మోస్ట్ 70-80% కూరగాయలు నేను ఇక్కడ వాడుకున్నానండి. ఆ విధంగానే నా ఖర్చు తగ్గించుకున్నాను, మంచిగా అనిపించింది. నెక్స్ట్ పని చేయడానికి నా అంతటి నాకే కొద్దిగా మోటివేట్ అయ్యాను. సరే ఇప్పుడు ఇవన్నీ అనుకున్న ప్రకారం అనుకున్నట్టు చేసి అనుకున్న అవుట్పుట్, నేను ఆశించిన అవుట్పుట్ తీసాం కాబట్టి నెక్స్ట్ స్టెప్గా ఇప్పుడు నెక్స్ట్ బంతి వేయాలనుకున్నాము. ఆ బంతి వేసే ముందు అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ ల్యాండ్ ప్రిపేర్ చేసుకోవాలి, సాయిల్ ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత వేయాలి. ప్లాన్ చేసుకున్నాను, మొత్తం బుక్లో రాసుకున్నా ఏ టైంలో నారు వేయాలి. కొంత నారు మేము వేసుకుందాము, కొంత నారు బయట నుంచి కొనుక్కుందాము అని అనుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ ఇప్పుడు 1000 seed ఉందండి. అష్టగంధ ప్లస్ది ఒక 1000 seed ఉంది. ఇప్పుడు ఈ 2 నెలల నుంచి ఒకరోజే వస్తున్నాం కదా, నెక్స్ట్ వీక్ అలా కుదరదు. ఖచ్చితంగా ఒక 2 రోజులు ఏంటండి, వరుస ఒక 4 రోజులు ఉంటే కానీ ఇవన్నీ చేయలేము. సచిన్కి అయితే కుదరకపోవచ్చు. కనీసం మా అమ్మాయిని అడిగి, మా అమ్మాయి నాకు తోడుకుంటారేమో 2 రోజులు అడిగి అయినా సరే ఇక్కడ ఒక 3-4 రోజులు ఉండి ఆ పనులన్నీ పూర్తి చేయాలండి. ఇంకుడు గుంత మొత్తం క్లియర్ చేసాం, నీట్గా క్లీన్ చేసి ఆ ఫిల్టర్ ఉంటుందండి, ఒక ఫిల్టర్ క్లీన్ చేసేసి మొత్తం పైన లాస్ట్ వీకే పెట్టేశాము. అక్కడ ఒకటి రెయిన్ గట్టర్ పెట్టాలి. ఆ రెయిన్ గట్టర్ పెట్టిస్తే ఆ ఇంకుడు గుంతను అది ఫీడ్ చేస్తుంది. ఆ విధంగా వాటర్ హార్వెస్ట్ చేసుకోవచ్చు ప్రాపర్గా. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఆ బంతి మొక్కలే కాకుండా ప్యారలల్గా ఇంకొక పని, లోపల కూరగాయ విత్తనాలు పెట్టుకోవాలి. ఏది వర్షాకాలపు విత్తనాలు. ఇప్పుడు మృగశిర అంటే రోహిణి కార్తె బాగా వేడిగా ఉంటుంది, ఆ టైంలో విత్తనాలు వేస్తే మురిగిపోతాయి. మృగశిర అంటే అటు వర్షాకాలం కాదు, ఇటు ఎండాకాలం కాకుండా మధ్యలో ఒకలాంటి సంధి కాలం అనమాట. ఈ టైంలో కూడా కొంచెం వర్షం పడకపోవచ్చు.
విత్తనం మొలకెత్తడానికి కొద్దిగా అనుకూలమైన వాతావరణం ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఆరుద్ర వస్తుంది, ఆ టైంలో వేస్తే పర్ఫెక్ట్గా అన్ని జర్మినేట్ అవుతాయని నాకు ఇట్లా చెప్పింది ఫస్ట్ పుల్సింగ్ డేమో వాళ్ళు ఆరుద్ర టైంలో వేస్తారనమాట విత్తనాలు, రైనీ సీజన్ విత్తనాలు. సో నెక్స్ట్ అది నాకు తెలిసి June 21కి స్టార్ట్ అవుతుంది అనుకుంటా అండి. June 21 నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా. అప్పుడు అవి కూడా కూరగాయ విత్తనాలు రైనీ సీజన్వి వేయాలి. ఈ విధంగా అనుకున్నాను నేను, కానీ దీంతో ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతానో తెలియదు, ఎంతవరకు ప్రకృతి సహకరిస్తుందో తెలియదు, ఎంతవరకు మార్కెట్ సహకరిస్తుందో తెలియదు. ఇప్పటివరకు నేను ఏం కమర్షియల్గా చేయలేదు. అంతా నేను అనుకున్న విధంగా చేస్తే సక్సెస్ఫుల్గా వస్తుందో లేదా పరీక్షిస్తూ వచ్చాను. చేసిన మట్టుకు మొత్తం 100% మేము సాటిస్ఫైడ్గా ఉన్నాం. 5 లేయర్ అయినా కానీ, లోపల వెజిటేబుల్స్ అయినా కానీ. నెక్స్ట్ కొద్దిగా స్టెప్ వేసి బంతి వేద్దాం అనుకుంటున్నాము, చూడాలండి. ఇప్పుడు నేను చూపించాను కదండి, నేను బంతి కోసం రాసుకున్న స్కెడ్యూల్ అంతా. మీలో చాలా మందికి ఈ విషయంలో అనుభవం ఉండొచ్చు. మీకు ఏదైనా తెలిస్తే దీంట్లో నేను రాసుకున్న దాంట్లో ఏమైనా తప్పు ఉంటే కూడా నాకు కొంచెం చెప్పండి. ఇంకొకటి అండి, నేను బయోచార్ కోసం వెతుకుతుంటే నేను ఆన్లైన్లో చూసి దాని నెంబర్స్ కాల్ చేస్తుంటే చాలామంది టన్నులే ఇస్తామంటున్నారు. 2 టన్నులు 3 టన్నులు కొంటే ఇస్తామంటున్నారు. కానీ నాకేమో ఒక 300 నుంచి 500 కేజీల మట్టుకే చాలు నా ప్రస్తుతం నా అవసరానికి. అంత తక్కువ ఎవరు ఉండదు, అంత టన్నుల్లో తీసుకోవాలంటున్నారు. మీకు తెలిసి ఎవరైనా సరే కొంచెం ఇంత ఒక 300 కేజీలు అంత మాత్రం ఇచ్చే రిటైలర్ ఎవరైనా ఉంటే నాకు కొంచెం వారి వివరాలు చెప్పండి. నేను అది బయోచార్ తీసుకోవాల్సి ఉంది. దోసకాయలు ఎంత అండి? దోసకాయలు కేజీ ఎట్లా అమ్ముతున్నారు లక్కీ గారు? దోసకాయలు కేజీ ఎట్టా లక్కీలు? ఇది ఇక్కడ ఇంటి దగ్గరదా? ఇది చీపురు. మళ్ళీ మామిడి పళ్ళు మగ్గినాయి, దేము తెస్తుంది. అన్నీ అంటే అన్నీ కాదు, కొన్ని మగ్గినాయి. ఏమన్నా కుళ్ళిపోయినాయి? అన్నీ గట్టిగానే ఉన్నాయి. మీ ఇంట్లో కూడా చుట్టాలు ఉన్నారు కదా, మీరు కూడా తీసుకోండి కొన్ని. ఎవరెవరు వచ్చారు? మీ అల్లుడు వాళ్ళు వాళ్ళే వచ్చిండ్రు కదా, తీసుకోమని. మీరు కూడా కొన్ని తీసుకోమండి. కవర్ అయితే లేదు, మరి ఏదైనా తీసుకోమండి. ఓకే. ఎంత చిన్న బేబీ, ఇంత చిట్టి తండ్రి, మా చిట్టి తండ్రిని ఎందుకు పుట్టింది? ఇక పుట్టొచ్చా బంగారు పండి? అమ్మో, ఏ కొట్టిందమ్మా, రక్తం వచ్చిందా? అసలు ఎంత గారాబో, నీకు ఏ కుట్టింది? ఎంత గారాబాలు అంత. ఏ బంగారం, బంగారు తండ్రమ్మా, చిన్ని పప్పు. ఇంటి పక్కింట్లో తింటున్నారు, మీ ఇంట్లో ఉంది కదా గడ్డి అక్కడ. కాజీగారు తినేసి దాచిపెట్టుకొని నువ్వు తిందు కదా తర్వాత. నువ్వేంద్రా నన్ను ఏమంటుంది? చిత్తల్లి ఏమంటుంది? చిత్తల్లి సరే అండి, ఉంటాను. ఆ తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.